దొమ్మలారా లోపలికి రండి, వచ్చి దాడి చేయండి. రండి 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 రండి. ఏంటి ఒక్క దొంగ వచ్చి చావట్లేదు? మీకుండి నలిసానే, లాభం లేదు. మనమే రంగంలోకి దిగాల్సిందే. దీనికి మోస్ట్ ఎఫెక్టివ్ పర్సన్ నేనే కావాలి. బుజ్జి బంగారం చిట్టుతది ఆరు దాటింది కొన్నా. లే తల్లి లేనా? లేనా? ఆఫీస్కి లేట్ అవుతుందా? ఉండండి, నిద్ర వస్తుంది, కాసేపు పడుకోనివ్వండి. ఫోన్లే పాపం అని బతిలాడుతుంటే దీని ఓవర్ యాక్టింగ్. అది కాదు నాన్న, నువ్వు ఆఫీస్కి వెళ్ళాలి కదా. పైగా ఈరోజు నేను కూడా వస్తున్నాను. ఇద్దరం కలిసి వెళ్ళాలి. లే, రెడీ అవు. ముందు మీరు రెడీ అయ్యి ఆ తర్వాత వచ్చి నన్ను లేపండి, అప్పుడు నేను రెడీ అవుతాను. ఎంత పొగరు దీనికి! టైం చూసుకుని నాతోనే గేమ్స్ ఆడుతుంది. నాకు టైం వస్తుంది, అప్పుడు చెప్తాను ఈ సంగతి. ఇనుముని వంచాలంటే కొలిమిలో వేడి చేసి సమ్మెటతో కొట్టి ఉంచాలి, లేకపోతే నాతోనే ఆటలా. నిత్య, లే, నేను రెడీ అయ్యాను. నిద్ర మొత్తం ఇంకా వదలలేదండి, ఇంకాసేపు ఆడుకుంటాను. ఆల్రెడీ 7 అయింది. అయితే అవ్వనివ్వండి. ఆఫీస్కి లేట్ అవుతుంది మా. నేనేమిటేనండి, లేటుగా వెళ్ళినా అర్లీగా వెళ్ళినా అడిగే వాళ్ళు లేరు. మనమే లేటుగా వెళ్తే స్టాఫ్ మరింత లేటుగా వస్తారు. వాళ్ళకి పంచువాలిటీ నేర్పాలి గాని బద్ధకం అలవాటు చేయకూడదు. కమాన్ కమాన్ కమాన్, గెటప్ గెటప్ గెటప్. చెబితే వినరేంటి మీరు? ఏంటి? నన్ను ఎత్తుకుని వాష్రూమ్ దాకా తీసుకెళ్ళండి. నువ్వేమన్నా పసిపిల్లవా? మీరు పని పిల్లాడు కదా. ముందు ఆఫీస్కి వెళ్ళనివే, అప్పుడు చెప్తా. రా బంగారం. వెళ్ళి త్వరగా రెడీ అవ్వు. అబ్బా, నా బ్రష్ పేస్ట్ ఎక్కడ పెట్టానో మర్చిపోయానండి. లోపడే ఉంటాయి, వెళ్ళి చూడు. మీరే చూసి బ్రష్ పై పేస్ట్ వేసి ఇవ్వండి. ఓ సిద్ధిని ఓవర్ యాక్షన్ తగులయ్యా. ఓకే. పళ్ళు నేను తోమునా లేక నువ్వే తోముకుంటావా? నేనే తోముకుంటాను. మా తల్లి, తీసుకో. వెళ్ళి మీరు టవల్ తీసుకురండి. ఏంటి? నేను తొందరగా రెడీ అవ్వాలి కదా, తీసుకురండి. సరే, తీసుకొస్తాను. ఇదిగో, డోర్ క్లోజ్ చేసుకో. నేను చేసుకోను. మీరు చెప్పినవన్నీ నేను చేయాలి, నేను అడిగింది మాత్రం మీరు చేయరు.
నేను ఇలాగే డోర్ ఓపెన్ చేసి ఉంచుతాను. ఏం చేసుకుంటారో చేసుకోండి. హలో, అది నీకే ప్రాబ్లం అవుతుంది. హ, నాకే ప్రాబ్లం లేదు. ఎందుకు లేదు? ఎందుకంటే ఇంక వెళ్లి కాగితంపై పడ్డా, కాగితం ఇంకు పైన పడ్డా తడిచిపోయేది కాగితమే. అర్థం కాలేదా? ముళ్ళు వెళ్లి ఆకు మీద పడ్డా, ఆకు వెళ్లి ముళ్ళు మీద పడ్డా ఇప్పుడు మీరున్న పరిస్థితుల్లో ముళ్ళుకే ప్రమాదం. ఆ రోజు మీరు షాక్ లోకి వెళ్లి మీ ఎండి పోస్ట్ పోగొట్టుకున్నారు. ఇంకోసారి షాక్ లోకి వెళ్తే మొత్తం మీ ఆస్తుల్నే పోగొట్టుకుంటారు. మీరు మీ కుటుంబంతో ఉన్న వారసత్వ హక్కుని పోగొట్టుకుని ఆ హక్కు కూడా నాకే వచ్చి అందరూ కలిసి అందరూ నాకు ఆస్తి మొత్తం చెందలా వీలునామా రాస్తారు. అప్పుడుంటుంది అయ్యగారి పని. అమ్మా, పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుంటుంది. అమ్మో, దీని వాలకం చూస్తుంటే నా ఐడెంటిటీ నేనే మర్చిపోయేలా చేసేలా ఉంది. లాస్ట్ కి నా మీద నేనే జాలిపడేలా ఉన్నా. ఇదిగో, నువ్వు వేసుకోపోతే నేనే వేస్తాను. ఇదిగో, తమరు స్నానం చేసి డ్రెస్ కూడా వేసుకొని రెడీ అయ్యాక పిలిస్తే కళ్ళు మూసుకొని వచ్చి డోర్ తెరుస్తానే మహతలి. ఏంటి, ఓకేనా? ఓకే, కానీ మళ్ళీ ఏంటి? నేను ఫ్రెష్ అయి బయటికి రాగానే కాఫీ కప్పుతో రెడీగా ఉండాలి. ఏంటండి, ఓకేనా? ఓకే. వెళ్ళి ఆ పనిలో ఉండండి. మళ్ళీ నాకు లేట్ అయితే అది మీకే చేటు. వెళ్తున్నాను. గుడ్ మార్నింగ్ బామ్మగారు. గుడ్ మార్నింగ్ జనార్దన్ సార్. గుడ్ మార్నింగ్ కల్పన మేడం. గుడ్ మార్నింగ్ చంద్రిక మేడం. అందరూ ఉన్నారు గాని ఒక చాల్తీ కనబడడం లేదేమిటండి? అదే మన ప్రసాద్ గారు ఎక్కడా అని. కొంపదీసి వంటింట్లో ఏమైనా ఉన్నారేమిటండి? చారీ, ఇప్పుడు మేం కూడా మీ పార్టీనే. ఆయన పని మీద బయటికి వెళ్లారు. ఇంత ఎర్లీగా వచ్చావేంటి చారీ? అంటే మేడం గారిని తీసుకుని వెళ్దామని వచ్చాను సార్. ఎందుకంటే ఈవేళ ఆఫీస్ లో చాలా వర్క్ ఉందండి. ఏదో ఒకటి చేసి జైన్ ఆఫీస్ కు తీసుకువెళ్ళాలి చారీ. మాక్సిమం మనం ట్రై చేశాం కదండి, కానీ ఆయన మన మాట వింటున్నారా? జైని మార్చే శక్తి నిత్యకు మాత్రమే ఉంది. తనే ఏదోటి చేసి జైని ఆఫీస్ కి తీసుకెళ్లాలి. నాకు అదే ఆశ మేడం. సరే సార్, వస్తున్నాను సార్. సరే. హలో. అబేబే, పెద్ద ఇంపార్టెంట్ ఏమీ కాదు. సార్ పిలిచారంటే. చెత్త నా డాష్. సరే సరే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. చెప్పండి సార్. కొత్త ఫోనా? అవును సార్, మేడం గారు కొనిపెట్టారు. ఫోన్లో కూడా తన ఫోటోనేనా? ఏదైనా దేవుడు ఫోటో పెట్టుకోవచ్చుగా. నాకు సంబంధించినంత వరకు మేడం గారే గాడేసండి. అంటే నేను గాడ్ అన్నమాట. అయ్యో, దుర్గాదేవి కూర్చుంది కదా అని పులిని పూజించలేం కదండి. పోన్లే, పులైన ఒప్పుకున్నాం. పులిహోరలో పులెంత పవర్ఫుల్లో తమరు కూడా అంతేనండి. నీకు బాగా ఎక్కువైంది చరి. అంతా మేడం గారు చలవేనండి. అర్థమవుతుంది. మేడం గారు రెడీ అయ్యారండి? అవుతుంది. అయితే నేను బయట వెయిట్ చేయనండి. తగలడు. ఈడు ఓవర్ యాక్టింగ్.
స్మార్ట్ గా ఉన్నారా? ఎస్, మనకేంటి. ఇదేంటి నన్ను పిలవకుండా పట్టించుకుంటూ వెళ్ళిపోయింది? నేను ఆఫీస్కి వస్తా అని నైట్ చెప్పింది మర్చిపోయిందా? ఇప్పుడు ఎలా? గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ చారి గారు. వెహికల్ రెడీ మేడం. ఫైల్స్ అన్ని రెడీ చేశారా? అన్నీ రెడీ మేడం. ఏమిటి మేడం, మన ఆఫీస్కి వెళ్తుంటే సార్ ఏవో సౌండ్స్ చేస్తున్నారు. ఏమైంది జై? ఏం లేదు చేచి. వస్తే దొంగ మొహంతానా నన్ను ఆఫీస్కి రమ్మని పిలవే. జడ్జి, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. హాచి! జై, ఆర్ యు ఆల్ రైట్? యా డాడ్, ఐఎమ్ ఓకే. త్వరగా పిలిచావే. మావయ్య, అత్తయ్య గారు, పిన్ని, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. పదండి మేడం. జైన్ కూడా ఆఫీస్ కి తీసుకెళ్తే బాగుంటుంది కదమ్మా. నేను పిలిచాను. ఆయన మీ ముందే ససేమిరా అని అన్నారు కదా. రాత్రి వస్తానని కదే. ఇప్పుడు మరొకసారి పిలువమ్మా, వస్తాడేమో. లవ్ యూ చేచి. నువ్వు పిలిస్తే తప్పకుండా వస్తాడమ్మా. లవ్ యు డాడ్. ఆయన రారండి, మొండి మనిషి. ఒరే దొంగచారి. నైట్ రాజీకి వచ్చారు చారి గారు. ఆఫీస్కి వస్తానన్నారు. అవునా మేడం? పిలువమ్మా జైని. సరే, మీరందరూ చెప్పారు కాబట్టే పిలుస్తున్నాను. ఏవండి? నో, ఫస్ట్ పిలుపుకే వెళ్ళకూడదు, పరువు పోతుంది. రాలేదేంటి? ఏవండి? నన్ను ముచ్చటగా మూడోసారి కూడా పిలిపించుకుని అప్పుడు వెళ్దాం. రెండు సార్లు పిలిచినా సార్ రాలేదేమిటి మేడం? ఇంకెన్నిసార్లు పిలిచినా రారనుకుంటా చారి గారు. చూశారు కదా, నేను 2 సార్లు పిలిచాను, ఆయన రాలేదు. మేము ఇంకా బయలుదేరుతాం. పదండి చారి గారు. పదండి పదండి. ఆగండి. జై, నువ్వేనా? ఏంటి జై, లుంగీ బనియన్ టవల్లో నుంచి ఒక్కసారిగా సూట్లోకి మారిపోయావు? నా మేనల్లుడు సూర్యదేవర జయసూర్య ఇస్ బ్యాక్. జై, నువ్వు నిజంగా ఆఫీస్కి వెళ్తున్నావా? ఎస్ జడ్జి, ఈ రోజు నుంచి నా ఆఫీస్కి వెళ్తున్నాను. అంటే నిత్య సాధించిందనమాట. కంగ్రాచులేషన్స్ నిత్య. ఎలా జై? హౌ? ఏం చేయను అత్తయ్య, ఆఫీస్కి రమ్మని నైట్ నా కాలు పట్టుకొని బతిమాలింది.
ఎంతైనా మంది జాలిగుండు కదా, సానుభూతితో స్పందించి కరుణించి వరాలిచ్చాను. అంత లేదు, అతనే కాళ్ళ బేరానికి వస్తే నేను కరుణించి కటాక్షించాను. ఏమైనా నువ్వు తిరిగి ఆఫీస్కి వెళ్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందిరా. ఆ, మీ సంతోషమే నా సంతోషం జీజీ. బెస్ట్ ఆఫ్ లక్ జై. ఇద్దరూ క్షేమంగా వెళ్లి లాభంగా రండి. జై, ఇక నువ్వు మళ్ళీ వెనక్కి తిరిగి చూడకూడదు, ఇలాగే తలెత్తుకోవాలి. షూర్ అత్తయ్య. ఉమ్, వెళ్దామా? రండి. సార్ మీరు ఉండండి. మేడం మీరు రండి. ఓ, లేడీస్ ఫస్ట్ అనుకుంటా. కూర్చుని డోర్ వేసుకోండి సార్. ఓకే, బాయ్. బాయ్ జై. కళ్ళలో గంగ పొంగేనా నిన్ను తోడున్న దైవాలే నేను ప్రాణాలు తీసేనా ఏగల కాదలు మానవుని న్యాయ దేవత కళ్ళున్న చూడలే ఆవుతో కపాటు సాక్ష్యమివ్వగలవు పొదుగులోంచి కరలాంటి పిండి చూపగలవా ఇంటి నుంచి వెలివేసి వెళ్ళగొట్టగలవు మనసులోని నారూపం చెరిపి వేయగలవా అంతరాత్మ నాడు నిన్ను నిలదీసేనా ఏమిటి సార్ శుభమా అంటూ ఆఫీసుకు వచ్చి ఆ శారీ సాంగ్ వేసుకున్నారే? ఏం చరి, ఏదో నువ్వు నా బ్యాక్గ్రౌండ్ లో ఉన్నావు అనుకున్నాను కానీ బ్యాక్గ్రౌండ్ సాంగ్ కూడా చెప్పేస్తున్నావే. ఏదో మేడం గారితో ఉన్నాను కదా సార్. కవి ఇంటిపై వాలిన కాకి కూడా కవిత్వం చెప్పినట్టు మేడం గారి తెలివితేటలు నాకు కూడా కాస్త అబ్బాయండి. ఛా, విశ్వాసం ఆ రేంజ్ లో ఉంటే కష్టించారు. అదేమిటి సార్, నేను మీ పక్కన ఉన్నప్పుడు కూడా ఇదే విశ్వాసంతో ఉన్నాను కదా సార్. ఇది విశ్వాసం కచ్చారి, అతి విశ్వాసం. దానికి అవిశ్వాసం పెట్టే టైం దగ్గర పడింది.